ప్రభువా, తరతరములకు మాకు నివాస స్థలము నీవే. ఈ లోకములో ఉన్న ప్రతి మానవుని యొక్క జీవిత యాత్రలో, పయనములో ఎక్కడికి వెళ్తున్నాడో, ఎటు వెళ్తున్నాడో అర్థము కాని స్థితిలో ఉన్నాడు. ఎందుకంటే ఈ లోకములో ఏర్పాటు చేసుకున్న నివాస స్థలములు ఒకానొక సమయంలో ఈ రీతిగా శిథిలమైపోతూ ఉంటాయి. శిథిలమైపోతున్న ఈ లోకయాత్ర ఎంతో రమ్యంగా ఉంది అనుకుంటున్నాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మానవాళి యొక్క పాప విమోచన కొరకు శిలువ మరణం అంది. ఆయన పరలోక పట్టణానికి మనలను వారసులుగా చేసి ఉన్నాడు. కనుక ఆ పరిశుద్ధమైన పరలోక పట్టణానికి చేరటానికి దేవుని పరిశుద్ధమైన వాక్యమును ధ్యానము చేసుకుంటూ మన జీవితాలను ప్రభువుకు సమర్పించి యుగాలు సంతోషమును ఆనందమును పొందుదాం.